The great yellow sun is reflecting in your deep blue eyes. The day has begun. You spin around, you spin around. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూటీస్ డైరీ. సో పేరెంట్స్ వచ్చాక వాళ్ళతోటి మేము ట్రిప్స్కి వెళ్ళామన్నమాట. సో న్యూయార్క్, నయగారా ఇలా అన్నీ కవర్ చేసాము. కాకపోతే నేను ఫస్ట్ న్యూయార్క్ వీడియోని ఎందుకు రిలీజ్ చేస్తున్నాను అని అంటే, ఇవాళ మా మమ్మీ బర్త్డే May 14th. సో నేను తన కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట న్యూయార్క్లో. సో అందుకోసం అని చెప్పి తన బర్త్డే రోజు ఈ వీడియో రిలీజ్ చేయాలి అని చెప్పేసి నేను ఈ వీడియోని ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. సో మా మమ్మీకి ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి అవన్నీ మీరు చూడాలి అనుకుంటే కనుక ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అండ్ ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యూటీస్ డైరీ. సో న్యూయార్క్లో వెంకట్ శిల్ప వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ ఇంటికి మేము సండే రోజు మార్నింగ్ వెళ్ళామన్నమాట. సో సండే ఈవినింగ్ టైమ్ స్క్వేర్, విజిల్ ఇవన్నీ చూసుకుంటే బాగుంటుంది కదా టైమ్ స్క్వేర్ దగ్గర అని చెప్పేసి మా ప్లాన్. సో ఫస్ట్ అయితే విజిల్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ అవన్నీ తీసుకొని టైమ్ స్క్వేర్ దగ్గరికి వెళ్దాం అనేది ప్లాన్. సో ఇక్కడ నేను ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ఏంటి అంటే, నేను ఒక వీడియో క్లిప్ మా మమ్మీది టైమ్ స్క్వేర్ స్క్రీన్ మీద వేయాలి అని చెప్పనమాట ప్లాన్. సో అది నేను మా మమ్మీకి బుక్ చేసిన స్లాట్ వచ్చేసి 8:45 అండ్ నెక్స్ట్ స్లాట్ 8 o'clock 9 o'clockకి మా అత్తయ్య వాళ్ళది, మా మమ్మీ వాళ్ళది, మాది కలిపి వచ్చిన ఒక చిన్న వీడియో క్లిప్ కూడా కంటిన్యూషన్ 9 o'clockకి ప్లే చేయాలి అనేది ప్లాన్. సో ఇద్దరికి సర్ప్రైజే అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మాకు కూడా సర్ప్రైజే, బికాజ్ మేము ఎప్పుడు టైమ్ స్క్వేర్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. సో అది మా ప్లాన్ ఉండే అనమాట. సో ఫస్ట్ 8:45కి మా మమ్మీ స్లాట్ వరకు వెళ్ళాలి అని అనుకుంటే అక్కడ టూ మచ్ ట్రాఫిక్ ఉండే. సో కార్ పార్క్ చేసే అంత వరకు మాకు టైం లేక మేము కార్ దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఉదయ్ అండ్ వెంకట్ వాళ్ళిద్దరు మాత్రం కార్ పార్క్ చేసి వస్తాము, అట్లీస్ట్ మీరన్నా అందుకుంటారు 8:45 అని చెప్పి అనుకున్నాము. బట్ మేము ఎక్కడో సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడే ఆ వీడియో ప్లే అయిపోయింది. ఆ స్క్రీన్ వెతుక్కుంటూ అది ఎక్కడుందా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళేసరికి మాకు వీడియో ప్లే అయిపోయింది. సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయా. అయ్యో అయిపోయింది, మమ్మీ వీడియో ప్లే అయిపోయింది, సో నేను ఇంకా చూపించలేనేమో అని చెప్పి అనుకున్నా. కాకపోతే శిల్ప ఇంకో టైం స్లాట్ ఏదైనా ఉందేమో చూడు మేఘా అంటే వెంటనే మళ్ళీ యాప్ ఓపెన్ చేసి చూస్తే నాకు మళ్ళీ 9:15కి టైం స్లాట్ దొరికింది. పోనీలే, అట్లీస్ట్ టైం స్లాట్ దొరకడం ఇంపార్టెంట్, మనకి మిస్ అయితే మిస్ అయ్యాం, మళ్ళీ వస్తుంది కదా అని చెప్పి అక్కడ నిల్చున్నాము. ఇక్కడ మేము వెళ్ళి టైమ్ స్క్వేర్ దగ్గర ముందు నిల్చోగానే ఇందాక మీకు అక్కడ ఒక ఇద్దరు కపుల్ చూసారు కదా, సో ఆ ఇద్దరు కపుల్ డైరెక్ట్ మా మమ్మీ దగ్గరకు వచ్చేసి హ్యాపీ బర్త్డే ఆంటీ అని చెప్పి విష్ చేశారు. సో మేమైతే షాక్ అయ్యాము. అంటే ఏంటంటే వాళ్ళు ముందు ఏదైతే 8:45 వీడియో ఉందో ఆ వీడియో వాళ్ళు చూశారు. సో మా మమ్మీని రాగానే గుర్తుపట్టి సో తన బర్త్డే అని చెప్పి తనకి విష్ చేశారనమాట. సో నేను శిల్ప మాత్రం షాక్ అయ్యాము. లైక్ ఒక అన్నోన్ పర్సన్ వచ్చి డైరెక్ట్గా మా మమ్మీకి హ్యాపీ బర్త్డే ఆంటీ అనేసరికి మా మమ్మీ కూడా షాక్ అయిపోయింది అనమాట. సో అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏంటంటే మా మమ్మీకి కూడా అప్పటికి ఏం తెలియదు కాబట్టి మా మమ్మీకి అర్థం కాలేదు, ఏంటా తను నన్ను ఎవరో అనుకొని విష్ చేసిందేమో అని చెప్పి అనుకుని ఉండే. సో ఫైనల్గా వాళ్ళ సర్ప్రైజ్ అయితే ఇప్పుడు రాబోతుంది. సో చూడండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. సో ఫైనల్గా 9 o'clock స్లాట్లో మా పిక్చర్స్ అందరివి ఫ్యామిలీ పిక్చర్స్ రావాలి. సో వచ్చాయి. సో వాళ్ళే షాక్ అయ్యారు, అరే మేమేంటి స్క్రీన్ మీద ఏంటి అని చెప్పి. సో వాళ్ళని యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా ఫోటో తీస్తాం నిల్చోండి అని చెప్పి నలుగురిని ఇటు సైడ్ ఫేస్ చేసి నిల్చోబెట్టాము. సో స్క్రీన్ వీడియో ప్లే అవ్వగానే వాళ్ళని టర్న్ అయి చూసుకోమనగానే వాళ్ళే షాక్ అయ్యారు, అరే మేమేంటి స్క్రీన్ మీద ఏంటి, మా పిక్చర్స్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి. సో వాళ్ళైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అండ్ మేము కూడా చాలా 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 హ్యాపీ. సో మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ కొన్ని సెకండ్స్కే మళ్ళీ మా మమ్మీ వీడియో క్లిప్ ప్లే అవుతుందని చెప్పాను కదా, సో ఆ క్లిప్ కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాము. సో ఈ గ్యాప్లో వీళ్ళేంటే ఓకే వాళ్ళది ఇంకా ప్లే అవుతుందేమో అన్న హోప్తోని వాళ్ళు ఎదురు చూస్తుండే అనమాట, మళ్ళీ వస్తుందేమో అని చెప్పి. సో ఇప్పుడు మా మమ్మీ రియాక్షన్ ఏంటనేది చూద్దాం ఈ వీడియోలో. Ready.
ready. If you guys are ready, everyone step up to the orange cones. Step up to the orange cones. If you guys are ready, everyone step up to the orange cones. Step up to the orange cones. You have nothing. అంటే ఏడుస్తుంది వస్తుంది అక్కడ ఫోటో వస్తుంది. సో ఫైనల్గా మా మమ్మీ సర్ప్రైజ్ కూడా అయిపోయింది. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను అంత ఏడుస్తుందని చెప్పి. యాక్చువల్గా ఏంటంటే తన బర్త్డేకి ఇక్కడ ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. ఉండి జస్ట్ 2-3 days బిఫోరే వెళ్ళిపోతున్నారు ఇండియాకి అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. సో ఏదైతే ఏంటి తన బర్త్డే రోజు లేకపోయినా తనకు సర్ప్రైజ్, తనకు గిఫ్ట్ ఇచ్చాయని చెప్పి నాకైతే ఇది లైఫ్ టైం మెమొరీ. అండ్ మా మమ్మీకనే కాదు, మా అత్తయ్యకి, మామయ్యకి, మాకు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా టైమ్ స్క్వేర్ దగ్గర స్క్రీన్ దగ్గర కనిపిస్తాము అని చెప్పి. సో మా మమ్మీ బర్త్డే సర్ప్రైజ్ కోసం అని చెప్పి నాకు ఐడియా వచ్చింది. సో ఇలా ఇంప్లిమెంట్ చేసి అందరినీ హ్యాపీ అనిపించాము. సో హోప్ మీ అందరికి కూడా ఈ సర్ప్రైజ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది నా యూట్యూబ్ ఫ్యామిలీ తరపున, నా తరపున, మా అందరి తరపున ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మమ్మీ. సో ఇన్ని రోజులు ఈ వీడియోని నేను ఎక్కడ రివీల్ కూడా చేయలేదు. తన బర్త్డే రోజే రివీల్ చేద్దాము, తనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి. సో ఈ సర్ప్రైజ్ మీ అందరికి కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో నేను స్పెషల్గా థ్యాంక్ చేయాల్సింది వెంకట్ అండ్ శిల్పకి కూడా. సో నాకు ఇలా ఐడియా రాగానే వాళ్ళకి చెప్పగానే ఇంప్లిమెంట్ చేశారు, హెల్ప్ చేశారు. అండ్ శిల్ప అయితే ఒకసారి వీడియో వచ్చి వెళ్ళిపోగానే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయా. అయ్యో వెళ్ళిపోయింది, ఇంకా వేస్ట్, సర్ప్రైజ్ అంతా పోయింది అని చెప్పి నేను చాలా డిసప్పాయింట్ అయినండే. లేదు మేఘ ఇంకో స్లాట్ ఉందేమో చూడు అని చెప్పి వెంటనే ఇంకో స్లాట్ చూసి నాకు సపోర్ట్ చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ అండ్ శిల్ప. సో ఇది ఈ వీడియో. సో మీరు కూడా సర్ప్రైజ్ హ్యాపీ ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూటీస్ డైరీ. అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సో సీ యూ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్స్. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.